ప్రియను కొట్టిన రాధకి సపోర్ట్ చేసి దమయంతికి షాక్ ఇచ్చిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనని రామచంద్రయ్య తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే దుర్గని ఎలా ఎదుర్కోవాలో అంతా కూడా రామచంద్రయ్య ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా విక్రమ్ కృష్ణకైతే తెలియచేస్తాడు. విక్రమ్ కృష్ణ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకట్టగా నువ్వు ఏం చేయాలి అనేది వివరించి కాస్త విక్రమ్ కృష్ణకు మంచి దారిలో వెళ్ళాలి, ఈ రకంగా ఆలోచించాలి. రాధకి భర్తగా కాదు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా నువ్వు ఆలోచించాలి అంటూ కొన్ని సూచనలు చెప్పేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అంటూ వెనక నుంచి హక్ చేసుకుంటాడు. కేవలం ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నీ పై అధికారిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామచంద్రయ్య. ఇంకా బాధపడుతూ ఏడుస్తూ రాధ గదిలో కూర్చుని ఉంటుంది. వెళ్ళరా విక్కీ, వెళ్ళి రాధని ఓదార్చంటూ నందగోపాల్ చెప్పేసరికి అలాగే నాన్న, ఇప్పుడు రాధకు నీ సపోర్ట్ చాలా అవసరం. రాధ ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ నమ్మకమే రాధని గెలిపిస్తుంది. రాధ తప్పు చేయలేదంటూ వారం రోజుల్లో నువ్వు నిరూపిస్తే రాధకు ఇంట్లో మళ్ళీ గౌరవం పెరుగుతుంది. రాధ తప్పు చేసే మనిషి కాదని నేను మీ అమ్మ కూడా నమ్ముతున్నాము. మా సపోర్ట్ కూడా రాధకేనని నువ్వు చెప్పు. వెళ్ళు విక్కీ, వెళ్ళి రాధకు ధైర్యం చెప్పనగానే ఇంకా రాధ దగ్గరికి వచ్చి రాధకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈ లోపు ప్రియ వెళ్ళి దమయంతికి చెప్పింది కదా రాధ నన్ను కొట్టిందని. దమయంతి కూతుర్ని కొడితే ఊరుకుంటుందా? చాలా కోపంగా విక్కీ రూమ్లోకి వచ్చి రాధ అంటూ గట్టిగా పిలుస్తుంది. ఏమైంది, ఎందుకంత గట్టిగా నా భార్యను పిలుస్తున్నారు అనేసరికి నీ భార్య నా కూతుర్ని కొట్టింది అనగానే నా భార్య మీ కూతుర్ని ఎందుకు కొడుతుంది అని చెప్పనేసరికి కొట్టిందో లేదో నీ భార్యనే అడుగు అని చెప్పాను కానీ ప్రియను కొట్టావా రాధా అని చెప్పనేసరికి కొట్టాను అని చెప్తుంది. ప్రియ ఏదో తప్పుగా వాగుంటుంది, అందుకే కొట్టింది అనగానే ఏంటి నీ భార్య కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నట్టు నా కూతురే తప్పుడు మనిషి అన్నట్టు అలా మాట్లాడతావేంటి? నా కూతురే తప్పుగా మాట్లాడిందా, అందుకు నీ భార్య కొట్టిందా? నీ భార్య తప్పు చేసిందే అనేసరికి ఏం మాట్లాడుతున్నారు? నా భార్య ఎప్పుడు ఎలాంటి తప్పు చేయదు. మీరు తప్పుడు మనిషిగా చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనాను. కానీ ఆల్రెడీ దుర్గ వచ్చి చెప్పాడు కదా విక్కీ, మర్చిపోయావా ఏంటి? రాధా దుర్గ ప్రేమించుకున్నాము, తిరిగాము, పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను అంటూ చెప్పాడు కదా. ఆ మాట నువ్వు మర్చిపోతావా? నేను మర్చిపోవడం కాదండి, మీరు మర్చిపోయారు. రాధ మీద పడింది కేవలం నింద మాత్రమే, అది నిజం కాదు. రాధ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని వారం రోజులు సమయం నేను అడిగాను. మరి ఈ వారం రోజులు రాధను ఒక సస్పెక్ట్గా చూడాలే తప్ప, అంటే ఒక బాధితురాలుగా చూడాలే తప్ప నేరస్తురాలుగా ఎలా చూస్తారు? రాధ తప్పు చేసిందో లేదో వారం రోజుల తర్వాత కదా నిరూపణ అవుతుంది. తప్పు రాధ చేసిందో దుర్గ చేశాడో సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతాను, అప్పుడు మీరు మాట్లాడండి, అర్థమవుతుందా? అప్పటి వరకు నా భార్య తప్పు చేసింది అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అనేసరికి ఈలోపు అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి ఏంటి దమయంతి, ఏంటి గొడవ అని చెప్పాను కానీ చూడండి బావగారు, ఈ దెవత్తసులు నా కూతుర్ని కొట్టడానికి నా కూతురు చెంప మీద వేళ్ళు పడేటట్టుగా ఎంతెలా కొట్టిందో చూడండి అనేసరికి ఏమ్మ రాధా ఎందుకు కొట్టావు అనేసరికి నా మనసుని బాధ పెట్టింది కాబట్టే కొట్టాను అని రాధ సమాధానం చెప్తుంది. నీ మనసుని బాధ పెట్టిందా? నీ మనసుని బాధ పెట్టేలా నా కూతురు ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది? నా కూతురు ఎవరి మనసును బాధ పెట్టదు. నీ మొగుడే నిన్ను ప్రేమించానన్న విషయం ముందు నుంచి చెప్పకుండా రేపు నా కూతురుతో పెళ్ళనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చాడు. నా కూతుర్నే అందరూ బాధ పెడుతూ ఉంటారు, నా కూతురు నీ మనసుని బాధ పెట్టిందా? ఏం కహానీలు చెప్తున్నావే, ఏం చెప్తున్నావే నువ్వు అంటూ మాట్లాడేసరికి మీకేం తెలుసు? తెలియకుండా మీరు మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా మీరు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అంటూ
రాధ కాస్త అంటుంది. అనేసరికి అసలు ఏమైందమ్మా, ఏం మాట్లాడింది అంటూ నందగోపాల్ అనేసరికి తల దించుకుంటుంది. రాధ ఏమీ తప్పుడు మనిషి కాదు, తప్పుగా మాట్లాడిందని తనని అడుగుతున్నారు. తన మీద నింద పడింది, తన చెప్పింది ఎలా నమ్ముతారు ఏంటి అని చెప్పి దమయంతి అనగానే, సరే రాధ ఏం మాట్లాడిందో చెప్పదు కదా, పోనీ ప్రియా నువ్వు రాధ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడావు చెప్పు, ఏం మాట్లాడితే రాధకు కోపం వచ్చి నిన్ను కొట్టింది అనగానే, తను తప్పుడు మనిషి అని, దుర్గతో తప్పుగా తిరిగిందని, మా బావను మోసం చేసి పెళ్లి చేసుకుందని మాట్లాడాను మామయ్య అని చెప్పనగానే, అలా మాట్లాడలేదు, తను చాలా తప్పుగా మాట్లాడింది, ఆ మాటకే నాకు బాధ కలిగింది, మనసు ఎంతో నొచ్చుకుంది, అందుకే కోపంగా కొట్టాను, లేదంటే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే మనస్తత్వం నాకు లేదు అని రాధ చెప్తుంది. అసలు ఇదంతా ఏంటి, అసలు రాధ తను ఏమంటే నువ్వు కొట్టావో విషయం ముందు చెప్పది అని చెప్పనేసరికి, చెప్పు రాధా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటూ విక్కీ అంటాడు. వదిలేసేయండి, తన అన్న మాటలు వింటే మీ అందరికీ కూడా కోపం వస్తుంది. ఆహా, ఇప్పుడు నా కూతురు తప్పు చేసిన మనిషిగా నీ ముందు అందరి ముందు నువ్వు నిరూపించాలనుకుంటున్నావు, కానీ నువ్వు తప్పు చేసావని మేము నిరూపించాలనుకుంటున్నావు. నా కూతురు నీ మనసును బాధ పెట్టేటట్టుగా అసలు ఏం మాట్లాడిందో తెలిసి తీరాలి. ఇప్పుడు గనక ఆ విషయం బయట పెట్టకపోతే మాత్రం ఊరుకోను అనగానే, మమ్మీ వదిలేసే మమ్మీ, కొట్టింది కదా వదిలేసే అనగానే, అలా ఎలా వదిలేస్తాను బేబీ, నిన్ను కొట్టింది నీకు క్షమాపణ చెప్పాలి, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి అంటూ దమయంతి కాస్త ఫోర్స్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు, నా భార్య ప్రియ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలా? రాధ ఎవరినైనా ఏమైనా అంది అంటే వాళ్ళ వైపు ఖచ్చితంగా తప్పుంటేనే వాళ్ళని నింద వేయడమైనా దెబ్బైనా వేస్తుందనేసరికి ఇంకా అందరూ కూడా ఏమైందంటే ప్రియ చెప్పదు, రాధ చెప్పదు. చెప్పకపోవడంతో రామచంద్ర అడుగుతాడు, అమ్మా రాధ అసలు ఏం జరిగింది, ప్రియను కొట్టేంత తప్పు ప్రియ ఏం చేసింది, అసలు నీ మనసు నొచ్చుకునేలా ప్రియ ఏం మాట్లాడింది అనగానే, నా మీద పడ్డ నింద గురించి నేను దేవుని మందిరం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉండగా ప్రియ నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక మనిషిని ట్రాక్లో పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులకి ట్రాక్లో పెడతావు, 3 నెలల 6 నెలల, ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవాలి అంటే 3 నెలల్లో ఫిక్స్ చేస్తావా, 6 నెలల్లో ఫిక్స్ చేస్తావా, ఒకేసారి ఇద్దరిని టార్గెట్ చేస్తావా? అసలు ఇదంతా నీకు ఎవరు చెప్పారు, మీ అమ్మ ట్రైనింగ్ ఇస్తుందా, మీ నాన్న ట్రైనింగ్ ఇస్తాడా అంటూ నా తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పు చేసినట్టుగా మాట్లాడింది. నా తల్లి తండ్రి ఎప్పుడు నాకు ఎలాంటివి చెప్పలేదు. ఆ దుర్గ ఎలాంటి వాడో మీకెవ్వరికీ తెలియదు. వాడితో టార్చర్ నేను అనుభవించాను. వాడు నన్ను ప్రతి క్షణం వేధించేవాడు. కాలేజీలో చదువుకొని ఇచ్చేవాడు కాదు, ప్రతి క్షణం నాకు టార్చర్ చూపించేవాడు. అంతే తప్ప వాడిని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. పచ్చాబొట్టులు వేసుకోవడం, వాడే నాకు అన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పగడ్బందీగా ఫోటోలు తీసుకుని ఇప్పుడు నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతే తప్ప నేను ఏ తప్పు చెయ్యలేదు అంటూ చెప్పేసేసరికి, ఏంటి దమయంతి ఏంటిదంతా అంటూ రామచంద్రయ్య అడుగుతాడు. అదేంటి బావగారు, రాధ చెప్పిందాన్నే నిజమని అంటారా అనగానే, రాధ అంత ఖచ్చితంగా చెప్తుందంటే రాధ చెప్పింది నిజమని అనకపోతే ఏమనాలి? మరి ప్రియ ఏమన్నదో చెప్పమను. చెప్పదు, ఎందుకంటే ప్రియ ఇలాగే మాట్లాడుతుందని నేను అబ్జర్వ్ చేయగలను. ఎందుకంటే ప్రియది కడుపు మంట. ప్రియ ఉండాల్సిన ప్లేస్లో రాధ ఉందని, తన ప్లేసుని తన భావని లాక్కుంది అన్న ఒకే ఒక్క కారణం చేతే ప్రియ ఇలా మాట్లాడుంటుంది. అందుకే రాధకు కోపం వచ్చింది. ఏ ఆడపిల్లనైనా సరే అంత దిగజార్చి మాట్లాడతారా? కేవలం రాధ మీద పడింది నిందే, నిజం కాదు. అది నిరూపిస్తాను అని చెప్పాడు కదా విక్కీ, నిరూపిస్తాడు. నిరూపించే వరకు వెయిట్ చేయాలి. అంతే తప్ప నోరుంది కదా అని, భగవంతుడు నోరిచ్చాడు కదా అని నోటుకొచ్చినట్టల్లా ఎదుటి వ్యక్తి మనసును నొప్పించేటట్టుగా మాట్లాడడం చాలా తప్పు దమయంతి అంటూ ఇంకా రామచంద్రయ్య అనగానే, అంటే ఏంటి బావగారు, నా కూతురే తప్పు చేసిందా అనగానే, 100% నీ కూతురే తప్పు చేసింది.
తప్పు చేసింది నీ కూతురే అంటూ మాట్లాడేసరికి, అదేంటి బావగారు, నా కూతురు తప్పు చేసిందని నా కూతురి మీద నింద వేస్తారు? నా కూతురు ఇంటి మనిషి, రాధ పరాయి మనిషి. మీరు రాధకు సపోర్ట్ ఇస్తారా, నా కూతురికి సపోర్ట్ ఇస్తారా అనగానే, తప్పు చేసిన వాళ్ళకి నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉండను, బాధించిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్గా ఉంటాను. నేను రాధకు మాత్రమే సపోర్ట్గా ఉన్నాను. రాధ తప్పు చెయ్యదు అని నేను నమ్ముతున్నాను. రాధ దొంగతనం చేసింది అంటూ నింద మోపారు, కానీ అది రాధ దొంగతనం చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది, రాధని ఇంట్లోంచి బయటికి పంపించడం కోసమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని. ఇప్పుడు ఈ దుర్గ వచ్చాడు అంటే కూడా దుర్గ వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి దుర్గని ఇక్కడికి పంపించారని నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. నా మనసు నాకు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరిని కూడా వదిలిపెట్టడు విక్కీ. మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం విషయాలన్నీ బయటకొస్తాయి. ఎవరు రాధ మీద నింద వెయ్యాలని చూశారో ఆ దుర్గని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. ఆడపిల్లంటే ఆట వస్తువుగా చూస్తున్నారా? ఆడపిల్లకి ఇష్టాలు ఏమీ ఉండవా? ఒక మగవాడు పెళ్ళైన ఆడపిల్ల దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించింది అంటూ ఏదో పచ్చబొట్టు 4 ఫోటోలు చూపించేస్తే నమ్మేస్తారా? ఆడపిల్ల మీద నమ్మకం లేదా? రాధ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే రాధకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంతకాలం రాధ తనని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టినందుకు నాకు కోపంగా ఉన్నమాట నిజమే. కోపం ఉంది కదా అని ఒక ఆడపిల్ల మీద నింద వేయాల్సిన దిగజారిపోయిన స్థితిలో నేను లేను. నేను ఒకప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ని. నా ఉద్యోగానికి నేను ఎంత గౌరవం అయితే ఇస్తానో నా కూతురి వయసున్న రాధకు కూడా అంతే గౌరవం ఇస్తాను. రాధ తప్పు చేయదు. ప్రియ మాట్లాడింది 100% కరెక్ట్, తప్పే. రాధ చేసిందే కరెక్ట్. ఇక్కడ నిజానికి క్షమాపణ చెప్పాల్సి వస్తే ప్రియ రాధకి చెప్పాలే గాని రాధ ప్రియకు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పాను. గాని ఏంటత్తయ్య, అందరూ కూడా రాధ భజన చేస్తున్నారు. రాధ చేసిందే మంచా, నా కూతురు చేసింది కరెక్ట్ కాదా? చూడు దమయంతి, రాధను నీ కూతురు తప్పుగా మాట్లాడడం చాలా పెద్ద పొరపాటు. తల్లిదండ్రుల పెంపకాన్ని వేలెత్తి చూడడం ఇంకా పెద్ద పొరపాటు. రాధ తప్పు చేసిందో లేదో నిరూపిస్తాను అని విక్కీ చెప్పాడు కదా, అప్పటి వరకు నీ కూతురు ఆగలేదా? అయినా ఎందుకంత నోటి దురుసు? ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచేటట్టుగా ఎందుకంతలా మాట్లాడాలి? ఏం మాట్లాడకపోతే తనకు దరగదా? చూస్తూనే ఉన్నాను దమయంతి. ఏదైనా సరే చొరవ తీసుకుని నువ్వు నీ కూతురు రాధని ఇంటి నుంచి బయటికి పంపించేయడానికే ప్రయత్నిస్తున్నారు. మొన్న అలాగే నా గాజులు పోయాయి అంటే దొంగోడు తీసుకువెళ్తే రాధ మీద నింద వేసి బయటకు గెంటేశారు. ఈ రోజేమో రాధ మీద మరొక నింద పడుతుంటే బయటకు గెంటేస్తున్నారు. దీనన్నింటి బట్టి చూస్తుంటే విక్కీ రాధ ఇద్దరు కలిసి ఉండడం ఎవరికీ ఇష్టం లేదన్నట్టు. ఏదో రకంగా రాధని వాళ్ళ ఇంటికి పంపించేస్తే ఇంకా రాధ గొడవ ఉండదు, విక్కీని తను పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రోజు రోజుకి ఎంతలా దిగజారిపోతారని కలలో కూడా అనుకోలేదు. అయినా విక్కీ మీద ఇంకా ఆశ చావలేదా నీకు? విక్కీని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ప్రియా నీకు. ఎందుకంటే విక్కీకి రాధకు పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ పెళ్లి నుంచి వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు. రాధ మీద పడ్డ నిందనే చెరిపేయడానికి ఇంతెలా ప్రయత్నిస్తున్న విక్కీ రాధను ఎంత ప్రేమగా చూసుకుంటాడో అబ్జర్వ్ చేయలేకపోతున్నావా? అది గుర్తుపెట్టుకో. రాధను విక్కీని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ పదే రాధ జోలికి వెళ్తే నిన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా దమయంతి వాళ్ళ అత్తగారైతే. ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసేసరికి అందరూ ఒకటైపోయారు. నన్ను నా కూతుర్ని వెలివేశారు అనగానే, తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా వెలివేస్తారు వదినా. నా కోడలు తప్పు చేయలేదు, నిరూపిస్తాడు, నా కొడుకే నిరూపిస్తాడు. వెయిట్ అండ్ వాచ్. అమ్మ రాధా, దా లోపలికి వెళ్దామని చెప్పి సునంద కాస్త లోపలికి తీసుకువెళ్తుంది. నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఏడ్చేసరికి, అమ్మ రాధా, నువ్వు తప్పు చేసే మనస్తత్వం నీకు లేదు. నీ కళ్ళల్లో
నీకు ఏ తప్పు తెలియదని, నువ్వు కల్మషం లేని దానివని స్పష్టంగా కనిపిస్తుంది. నేను నిన్ను నమ్మాను, నువ్వు తప్పు చేయవని నేను నమ్మాను. నా కొడుకు కూడా నిన్ను నిరూపిస్తాడు. నువ్వు తప్పు చేయలేదని, నువ్వు నిజమే చెప్పావని అందరి ముందు నా కొడుకు నిరూపిస్తాడు. నువ్వు ఏమాత్రం భయపడకు. నేను నిన్ను అనుమానించానని, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని మాత్రం నువ్వు కలలో కూడా అనుకోవద్దమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా కూతుర్ని నేను బాధ పెట్టుకోను, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా సునంద కాస్త రాధకు భోజనం తీసుకొస్తుంది. తినమ్మా రాధ అని చెప్పాను, కానీ నాకు వద్దండి, నాకు ఆకలిగా లేదు అనేసరికి, అయ్యో రాధ, ఆకలి లేకుండా ఎందుకుంటుందమ్మా? ఖచ్చితంగా ఆకలి ఇస్తుంది. కానీ మనసుని నిండా బాధ ఉన్నప్పుడు ఆ బాధ ఆకలికి మించి ఎక్కువ ఉండడంతో ఆకలిని చంపేస్తుంది. అలా చంపేయడం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. నీకు ఏదైనా జరిగితే మేము ఏమైపోవాలి చెప్పు? అందుకే నువ్వింకా దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు ఆలోచించకుండా ఉండమ్మా రాధా అని చెప్పాను, కానీ అది కాదండి అనేసరికి, ఏది కాదు, నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నాను కదా. పదే పదే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని నువ్వు బాధపడుతూ ఉంటే నీతో పాటు మా విక్కీ కూడా బాధపడతాడు. వాడు బాధపడుతూ ఉంటే చూడలేను. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాక వాడి మీద కోపం నాకు వచ్చింది. నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అని కోపం పడ్డాను. కానీ వాడు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొస్తే నా కొడుకు మీద నేనెందుకు కోపగించాలి అన్న ఉద్దేశంతోనే నేను సైలెంట్గా ఊరుకుని నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశాను. అర్థమవుతుందమ్మా రాధా, నువ్వు మాత్రం దేన్ని మనసులో పెట్టుకోవద్దు. నువ్వు తప్పు చెయ్యవు, తప్పు చేసే మనిషివి కాదు అని ఇంకా భోజనం కాస్త తినిపిస్తుంది. తినిపించేసరికి అత్తయ్య అంటూ అప్పుడు అంటుంది. ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. ఇదేంటిది, రాధ ఇలా కనెక్ట్ అయిపోతుంది అనుకుంటూ, పోనీలే అమ్మ ఆదరణ రాధకు ఎంతో అవసరం. అమ్మ ఓదార్పు రాధకు అవసరం. రాధకు నేను ఇంట్లో లేనప్పుడు అమ్మ సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే మాత్రం చాలా కష్టం. రాధ ఒంటరిదైపోతుంది అని చెప్పి ఇంకా విక్కీ కాస్త అనుకుంటాడు. అలా అనుకున్న విక్కీ, సరే నాకు చిన్న పని ఉంది రాధా, నేను బయటికి వెళ్ళొస్తాను అనగానే సరే అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటే నీ కోడల్ని పట్టుకుని ఓ తెగ ముద్దాడుతున్నావు అనగానే, నిజంగా నా కోడలు చాలా మంచిదండి, అది చూస్తేనే అర్థమవుతుంది. వాడి కళ్ళల్లో రాధ తప్పు చేయలేదని నిరూపించాలన్న ఆశ, కోరిక మెరుగ్గా కనిపిస్తుంది అనేసరికి, నువ్వు చెప్పింది నిజమే సునంద. రాధ చాలా మంచిదని క్లియర్గా తెలుసు, కానీ మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే రాధ నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత విక్కీది మాత్రమే. మనం చూస్తూ ఉండాలి ప్రేక్షకుల్లా. కానీ నందగోపాల్ కాస్త చెప్తాడు. ఇంక విక్కీ ఇంటి నుంచి బయటకు వచ్చి రామలింగానికి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావురా అనగానే, నేను నీ వెనకే ఉన్నాను అనేసరికి, రారా కొంతసేపు అలా కూర్చుని మాట్లాడుకుందాము అనగానే ఇద్దరు కూడా ఒక పార్కులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి, ఇంట్లో జరిగిన గొడవ గురించేనా ఆలోచిస్తున్నావు అనగానే, అవును, రాధ నిర్దోషిగా ఎలా నిరూపించాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. పైగా రాధకు నేను కూడా సపోర్ట్ లేకపోతే రాధ చాలా భయపడుతుంది, బాధపడుతుంది. అసలే తన తండ్రి విషయంలో రాధని మోసం చేస్తున్నాను, రాధను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటూ మాట్లాడేసరికి, అవును నిజమే, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదురా అని చెప్పాను. కానీ ఆలోచించు, ఒక ఎస్ఐలా ఆలోచించు. రాధ భర్తలా కాకుండా ఒక ఎస్ఐలా ఆలోచించు. ఏంట్రా మామయ్య చెప్పినట్టే చెప్తున్నావు? మీ మామయ్య చెప్పడం నేను విన్నాను లేరా, అందుకే అలా చెప్తున్నాననేసరికి, ఏది ఏమైనా సీనియర్లేరా. మీ మామయ్య చెప్పిన ప్రతి మాట కూడా నేను ఎంతగానో శ్రద్ధగా విన్నాను. ఒక ఇన్స్పెక్టర్కి ఉండవలసిన డెడికేషన్ అది మీ మామయ్యకి చాలా ఎక్కువగా ఉంది. మీ మామయ్యకు నువ్వు ప్రియమైన శిష్యుడు కాబట్టి మీ గురువుగారి పేరు నిలబెట్టే బాధ్యత మీ మామయ్య నిన్ను మెచ్చుకునేటట్టు చేసే బాధ్యత నీదే. అందుకే ఇప్పుడు రాధ ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపించరా అనగానే, నిరూపిస్తానురా, ఖచ్చితంగా నిరూపిస్తాను. వారం రోజులు మాత్రమే సమయం ఉంది.
నిరూపిస్తా. ఖచ్చితంగా ఆ దుర్గగాడి ఎవడో, వాడిని ఎవరు తీసుకొచ్చారో, వాడు ఇన్ని రోజులు రాకుండా ఎందుకు వచ్చాడనేది కూడా ఖచ్చితంగా నిరూపిస్తా అని చెప్పి ఇంకా విక్రమ్ అయితే అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత రాధ గదిలో కూర్చుని తన తండ్రిని బయటకు తీసుకొస్తే బాను, తన తండ్రి ఎప్పుడు వస్తాడు, ఇంతకీ నాన్న వచ్చాక నేను ఏం చేయాలి, ఈ అగ్రిమెంట్ ఇక్కడితో మానుకుని వెళ్ళిపోవాలా, లేక నేను 365 రోజులకి అగ్రిమెంట్ చేశాను కాబట్టి అగ్రిమెంట్కి కట్టుబడి చివరి వరకు ఉండాలా, అయినా నేను అగ్రిమెంట్ చేసినప్పుడు కట్టుబడి ఉండాల్సిందే, మా నాన్నని విడిపించగానే వెళ్ళిపోతాను అని చెప్పలేదు కదా, కేవలం 365 రోజులు 1 సంవత్సరం పాటు కలిసి ఉండాలి అని చెప్పింది. సో దాని గురించే కదా అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా రాధా అని చెప్పాను కానీ ఏమీ లేదు అనేసరికి, చూడమ్మా రాధా, నా కొడుకు చాలా ధైర్యశాలి, నా భర్త వాడు ధైర్యాన్ని చూసిన ప్రతిసారి కూడా నేను ఇలాగే ఉండాలి అనుకునేవాడిని, కానీ ఎప్పుడు కూడా తను బాధపడిందే లేదు, నా కొడుకు బాధపడితే నేను చూస్తూ ఉండలేనమ్మా. రామ్మ రాధ ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది, రా గుడికి వెళ్ళొద్దామని చెప్పి ఇంకా రాధను కాస్త సునంద నందగోపాలు ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళేసరికి అప్పుడే ఫోన్ చేస్తారు. ఒరే ఎక్కడ్రా అని చెప్పాను కానీ నేను స్టేషన్ దగ్గరలో ఉన్నానమ్మా, సరాసరి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేరా అనేసరికి గుడిలో ఉన్నారా ఏంటి, అవునరా, రాధ ప్రశాంతంగా లేదు, ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, అందుకే గుడికి తీసుకొచ్చాను, నాన్న కూడా వచ్చారు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, రాధకు కూడా ధైర్యం చెప్పిన వాడివి అవుతావు కదా, సరే అమ్మా బయలుదేరి వస్తున్నానని చెప్పి ఇంకా విక్కీ కాస్త బయలుదేరి గుడి దగ్గరికి వస్తారు. గుడి దగ్గరికి రావడంతో ఇంకా వాళ్ళిద్దరి పేరు మీద అర్చనలు, వీళ్ళిద్దరి పేరు మీద అర్చనలు చేసిన తర్వాత మా కోడలు మా కొడుకు వాళ్ళిద్దరికీ ఈ మధ్యనే పెళ్ళయింది పంతులు గారు, వాళ్ళిద్దరినీ ఆశీర్వదించండి అని చెప్పాను కానీ, చెప్పారమ్మా నాకు తెలియకుండా ఉంటుందా, తెలుసమ్మా అని చెప్పాను కానీ ఆశీర్వదించండి అనగానే శీఘ్రమేవ సుపిత్ర ప్రాప్తిరస్తు అని పంతులు గారు ఆశీర్వదిస్తారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నా కోడలికి ఒక పెద్ద సమస్య వచ్చింది, సమస్య నుంచి నా కొడుకు బయటకు తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు, ఖచ్చితంగా నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి వచ్చే రోజు వస్తుందా అనేసరికి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి, వృషభ రాశి కదా అని చెప్పనగా వీళ్ళిద్దరి జాతకంలో ఎప్పుడూ కలిసే ఉండేటట్టే రాశారు, వీళ్ళిద్దరి జాతకం తిరుగులేంది, ఎప్పటికీ వీళ్ళిద్దరూ విడిపోరు అంటూ ఇంకా వాళ్ళిద్దరి చేతుల్ని చూసిన పంతులు గారైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి, సంవత్సరం తర్వాత మేము విడిపోవాలి కదా, మరి అలా చెప్తున్నారు, డబ్బుల కోసం చెప్తున్నారని అనుకోవాలా, డబ్బుల కోసం చెప్పే వాళ్ళైతే ఎంత ఖర్చు పెట్టి ఎందుకు చెప్పిస్తారు, అయినా నాన్సెన్స్. కాకపోతే రాధా నేను 1 సంవత్సరంలో విడిపోబోతున్నాం, మేమిద్దరం జీవితాంతం కలిసి ఉండడం ఏంటి అనుకుంటూ విక్కీ అనుకుంటాడు. ఇంకిక్కడ రాధ కూడా అలాగే అనుకుంటుంది. మరి రాధను ఇంత సపోర్ట్ చేసే ఇంట్లో వాళ్ళంతా కూడా రామచంద్రయ్యకు రాధే తన సొంత కూతురన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది, ఆ విషయాన్ని ఎవరు బయటపడతారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.